ఒలింపిక్స్లో ఎక్కువ మెడల్స్ ఎవరు సాధించారో తెలుసా? అమెరికాకు చెందిన మైకేల్ ఫెల్ప్స్ అనే స్విమ్మర్ 28 మెడల్స్ సాధించాడు. అందులో 23 గోల్డ్ మెడల్స్. అంతేకాదు, ఫెల్ప్స్ ఒకే ఒలింపిక్స్లో 8 గోల్డ్ మెడల్స్ సాధించిన తొలి అథ్లెట్ కూడా. అది ఆగస్టు 27, 1896 బ్రిటన్ మరియు జాంజిబార్ మధ్య జరిగిన యుద్ధం చరిత్రలోనే అతి చిన్న యుద్ధం. కేవలం 38 నిమిషాల పోరాటం తర్వాత జాంజిబార్ లొంగిపోయింది. అసలు యుద్ధం జాంజిబార్కు పాలకుడు ఎవరు అనే వివాదంతో మొదలైంది. బ్రిటన్ జాంజిబార్పై నౌకాదళాల దాడిని ప్రారంభించిన కొద్దిసేపటికు జాంజిబార్ లొంగిపోయింది. మొత్తం యుద్ధం ప్రారంభం నుండి ముగింపు వరకు కేవలం 38 నిమిషాలు మాత్రమే కొనసాగింది. ఆస్ట్రేలియాలో దాదాపు 170 రకాల పాములు ఉన్నాయి. వాటిలో ప్రపంచంలోని అత్యంత విషపూరితమైనవి కూడా ఉన్నాయి. మంచి విషయం ఏమిటంటే పాము కాటు చాలా అరుదుగా జరుగుతుంది. ఆస్ట్రేలియాలో పాము కాటు వల్ల సంవత్సరానికి కేవలం 2 మరణాలు సంభవిస్తున్నాయని ఒక అధ్యాయంలో అంచనా వేసింది. ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ ప్రకారం ఇంగ్లీష్లోనే లాంగెస్ట్ వర్డ్ ఏంటో తెలుసా? మనం నడుస్తున్నప్పుడు ఒక నల్లపిల్లి ఎదురు వస్తే మనం దురదృష్టంగా భావిస్తాం. కానీ జర్మనీలో నల్లపిల్లి ఎదురు వస్తే వారు అదృష్టంగా భావిస్తారు. అంటార్క్టిక్లో ఉన్న సైమౌర్ ఐలాండ్లో దొరికిన పెంగ్విన్ బోన్స్ ఆధారంగా 400 సంవత్సరాల క్రితం పెంగ్విన్స్ 6 అడుగులు ఎత్తు మరియు 113 కేజీలు బరువు ఉండేవి. ఇప్పటి వరకు నమోదైన హయ్యెస్ట్ టెంపరేచర్ 56.7 డిగ్రీలు. దీనిని జూలై 10, 1913న డెత్ వ్యాలీ, కాలిఫోర్నియా, యుఎస్ఏలో నమోదు చేశారు. 20వ శతాబ్దపు ప్రారంభంలో పెన్సిల్వేనియా జర్మనీలు క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ మధ్య స్నానం చేయడం లేదా దుస్తుల్ని మార్చుకోవడం దురదృష్టమని భావించారు. బ్లూ వేల్ పుట్టిన మొదటి సంవత్సరం బ్లూ వేల్ రోజుకు 90 కిలోల బరువు పెరుగుతుంది. మనం చూసే నెమళ్ళన్నీ మగవి. ఆడవారిని పీహన్స్ అని పిలుస్తారు.